अमर है। जोहार डॉक्टर बी आर अंबेडकर। जोहार जोहार। వర్ధిల్లాలి భారత రాజ్యాంగం। వర్ధిల్లాలి వర్ధిల్లాలి। వర్ధిల్లాలి భారత రాజ్యాంగం। వర్ధిల్లాలి వర్ధిల్లాలి। ఈ రోజు సమతా సైనిక దళ్ 98వ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన మార్గంలో మనమంతా ముందుకు వెళ్ళాలని చెప్పేసి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది। ప్రస్తుతం జరిగేటటువంటి పరిస్థితులు మరి సమాజం కూడా గమనించాలి। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే మరి దళితులపై బహుజనులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కానీ అత్యాచారాలపైన కానీ దాడులపైన కానీ మరి ఎదుర్కోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇదే మార్చి 13వ తారీఖు 1927న మరి మనమంతా ఒక సైన్యంగా ఉండాలి, ఎక్కడ అన్యాయం జరిగినా మనని మనం రక్షించుకోవడానికి మనం ఒక మిలిటరీ ఫోర్స్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో సమతా సైనిక దళ సంస్థని స్థాపించడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజ రక్షణకై సమతా సైనికుడై ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా। దేశంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట మహిళలపై, దళితులపై, బహుజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం। ప్రతిరోజు టీవీలలో, పత్రికలలో చూస్తూ ఉన్నాం। స్వాతంత్రం వచ్చి మరి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా స్వాతంత్రానికి ముందు ఎలాగా జరిగిందో అదే విధంగా జరుగుతూ ఉంది। ఈ పాలకులు మరి భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని చెప్పేసి సందర్భంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం। ఎందుకంటే మరి సరైనటువంటి చట్టాలను తీసుకురావాలి, ఇంకా ఈ దాడులను అరికట్టాలి, అత్యాచారాలను అరికట్టాలి, అన్యాయాలపైన మరి అన్యాయాన్ని కూడా అరికట్టాలి, ఇంకా ఎన్నాళ్ళు దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు। కాబట్టి ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదులారా అందరం కలిసి మనం సమతా సైనికులమై కంకణ బద్దులమై ఈ యొక్క దాడులను మనం అరికట్టాలంటే మనం ఒక సైనికులాగా ముందుకు వెళ్ళాలి। సమతా సైనిక సంస్థ అందుకోసం ఉన్నది, భారత రాజ్యాంగ రక్షణ కోసం, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, అందరికీ సమాన అవకాశాలు రావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితోటి సమతా ఫౌండేషన్ ద్వారా కూడా విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి అవకాశాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో మా వంతు చేస్తూ ఉన్నాం। కాబట్టి అందరూ గమనించి మేము చేసేటటువంటి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే సమతా సైనిక దళంలోకి మీరందరూ కూడా ఆహ్వానితులే। మనందరం ఎక్కువ మంది అయితే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, సమాజ నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉంటుంది। కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో మనమంతా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। జై భీమ్।